మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శని భగవానుని యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం. జూలై నెల 13వ తారీఖు 2025 నుండి 28వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి శని వక్రం చేశాడు, మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటుంది. కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి, కాదంటలేదు. దానికోసం మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు. అలాగే కొన్ని రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రం చేత మీకేదో బల్లగుద్దు చెప్తున్నా, రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పేంత ధైర్యం నేను చేయనండి. ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారే చెప్పలేదండి. మనకు జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా, రాసి పెట్టుకో, హరిహరాదులు వచ్చినా జరగబోయేది ఇదే, అంత మగాడు ఏం కాదండి మనం. అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు. మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. అదే మా ఉద్దేశం. ఓకే. మీనరాశి వారికి 13వ తారీఖు జూలై నెల 2025 నుండి 28వ తారీఖు నవంబరు 2025 వరకు శనీశ్వరుడు వక్రించిన కారణంగా కుంభరాశి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ కుంభాన్నే ఇప్పుడు మనం జన్మరాశిగా తీసుకున్నాం కాబట్టి మీనరాశి 2వ స్థానంగా తీసుకోవలసి ఉంటుంది. 2వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నారో అది కూడా ఏలినాటి శనే. ఇప్పుడు శని వక్రించిన మూలంగా ఇక్కడ మనకి అర్ధాష్టమ శని మళ్ళీ మారింది, అష్టమ శని మారింది, అలాగే ఏలినాటి శని కూడా మనకు మారింది. ఎట్లా మకరం వాళ్ళకి ఏలినాటి శని మళ్ళీ వెనక్కి వచ్చినట్టే ఇక కుంభరాశి వారికి ఎలాగూ ఉంది. ఆయన మీనంలో ఉన్నా ఏలినాటి శని ఉన్నట్టే. అయితే స్థానం మారింది కానీ ఏలినాటి శని ప్రభావం అయితే ఉంటుంది. దాని ఫలితాలు వేరుగా ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మీనం అనేటటువంటి దాన్ని 2వ స్థానంగా మనం స్వీకరించాలి. స్వీకరించినట్టయితే 2వ స్థానంలో ఆయన ఇచ్చే ఫలితాలు ఏముంటాయి, ఎలా ఉంటాయంటే సదా క్లేశం, అంటే ముఖ్యంగా సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజనద్వేషం పాపచింతాం ధనేశనౌ అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది ఇక్కడి నుంచి మనకి. అంచేత ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు వృధా కలహాలు, విచారము, ప్రయత్నం చేసినటువంటి పనులు ఇప్పుడు పూర్తి కాకపోవటము, చెడిపోవటము, సంచారం, వృధా సంచారం చేయటం, పాపకార్యాల్లో ఆసక్తి, సర్వజనుల నుంచి విరోధము, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి చెప్పుకోవలసి ఉంటుందండి. ఈ విధమైన ఫలితాలన్నీ ఇక్కడ మీనరాశి వారికి కూడా ఇస్తూ ఉన్నారు. 3 రాశుల్లో మనకి ఏలినాటి శని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఒకటి జన్మంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, వ్యయంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, అలాగే 2వ స్థానంలో ఉన్నప్పుడు వేరుగా ఉంటాయి ఫలితాలు. ఈ విధమైన ఫలితాలన్నీ మనం చెప్పుకోవలసి ఉంటుంది. అందుచేత మీరుకి మంచి ఫలితాలు ఇచ్చిన ఆ శనీశ్వరుడు దాన్ని కూడా స్వీకరించాలి. కాదని తప్పించుకోలేము. తప్పించుకునే మార్గం ఒకటే, అది భక్తి ప్రపత్తులు చూపించుకోవటం, ఆయన్ని ప్రసన్నం చేసుకోవటం, పరిహారం చేసుకోవటం ఒకటే. అంచేత దాన్ని కూడా అనుభవించవలసిందే. అంచేత ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఈ నవగ్రహం ఏదో గ్రహం ఖచ్చితంగా గోచార రీత్యా కానివ్వండి, లేదా జాతక రీత్యా కూడా కానివ్వండి, మహాదశ మనకు అనుకూలంగా ఉండవచ్చు, అంతర్దశలు కొన్ని ఇబ్బందులు పెట్టవచ్చు, ప్రత్యంతర్దశలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు, సూక్ష్మదశ, ప్రాణదశ, ఇవన్నీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ఉంటాయి. అందుచేత ఎప్పుడు కూడా నవగ్రహాలని మనం ప్రతి నిత్యము ప్రతి క్షణము కూడా తలుచుకోవటం అనేది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది.
శుభం భూయాత్. పూర్వం అంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు. మేము 10 సంవత్సరాల కిందట కూడా చేయడం జరిగింది. అది 10-12 సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము. కానీ చాలా కాలం అయింది కదా, అందుకోసం వక్రగతి అంటే ఏమిటి, ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తాయి. ఏ గ్రహాలు నడుస్తాయి? రాహుకేతువులు, అవి ఛాయాగ్రహాలు. అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే, అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతువులు. అర్థమైందండి? రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మనం భయపెడుతూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. మామూలుగా కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి, లేదని కాదు. అలా 2 గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి. ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి 7 గ్రహాలు. ఈ 7 గ్రహాలలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు. ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాళ్ళిద్దరూ. అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రోగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు. ఇక రాహుకేతువుని చెప్పుకున్నాము, సూర్యచంద్రుని చెప్పుకున్నాం. ఇంకా ఉన్నటువంటివి 5 గ్రహాలు. అవేంటి? కేతువు కాదు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. ఈ 5 గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయనుకోండి. వీటిలో కూడా చాలా, కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కువ కాలం ఉండాల్సిన సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ 2-3 గళ్ళల్లోనే ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు. అలాగే గురువును మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది, కొన్నిసార్లు అతిచారం ఉంటుంది. అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది వక్రగతి అని చెప్పుకున్నాం. అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు. 2 గడికి కూడా అవతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో. ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది. ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఓర్బిట్ కూడా, అంటే ఆయన తిరిగేటటువంటి కక్ష్య కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అదే టైం ఇంచుమించుగా సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయనకు కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలంతా తిరగటానికి. కాబట్టి ఈ 12 రాసుల్లో 4 రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, బుధుడు రవి. 4 రాసుల్లో రవి ముందుంటాడు, ఒక్క గడి వెనకాల బుధుడు ఉంటాడు. కొన్ని రాసుల్లో 4 రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు, రవి వెనకాల ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా జరగటం వల్ల ఎక్కువగా సంవత్సరంలో 4 సార్లు 5 సార్లు ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం. ఇది ఈ విధంగా ఉంటుందండి. అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఇంతకాలం, ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు, బుధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు. ఆయన వక్రం ఎన్నాళ్ళు ఉంటుందండి? చాలా కొద్ది కాలం పాటే ఉంటుంది, నెల లోపే ఉంటుంది. ఇప్పుడు శని భగవాన్ ఉన్నాడు అనుకోండి, అన్నిటికంటే ఎక్కువ కాలం శనైశ్చరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఇప్పుడు ఈ పీరియడ్లో, ఈ సమయంలో ఈయనకి మనకి 138 రోజులు 137 రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది. అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను. ఇది ఇంతవరకు చాలండి. మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా. వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలం. ఈ వక్రాన్ని గురించే 15 రోజులు 20 రోజులు 30 రోజులు చెప్పాల్సి వస్తుందండి. చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి. మనం చెప్పుకుంటూ పోతాము, తెలిసినవాడు చెప్పుకుంటూ పోతాడు. కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి
అక్కడ మెదడులో నాటుకుపోవాలి. కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం. చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను. ఇంకా అర్థం కాకపోయినా ఇంక అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు. అంటే వక్రగతి ఉన్నది అని చెప్తే తెలుసుకుంటే మీకు చాలు. శుభం భూయాత్.